ఫ్లూక్స్ క్రియేషన్స్ సమర్పిస్తున్న కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం శ్రీ నట్టి శ్రీనివాస్. ఫోటోగ్రఫీ ఎంఆర్ఎస్ఎన్ రెడ్డి. ఆడియో రికార్డిస్ట్ దీపక్. నిర్మాత ప్రీతం ఎం లు. నా దేశాన జన్మించిన కుక్కయే కావచ్చు, దానికి కావలసినంత తిండి దొరుకునంత వరకు నాకు విశ్రాంతి లేదు అన్న స్వామి వివేకానంద మాటలు విన్నాం. ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన జీసస్ క్రీస్తుని చూసి, తుది రక్తపు బొట్టు వరకు అనాథల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మదర్ తెరిసాను చూశాం. అనాథలకు చేసిన సేవలకు 1946లో బ్రిటిష్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకమైన కైజర్-ఏ-హింద్ అవార్డుతో సత్కరించిన విశాఖ వాస్తవ్యులు, ప్రేమ సమాజ వ్యవస్థాపకులు శ్రీ మారెడ్ల సత్యనారాయణ గారి జీవితాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. అదుగో మారెడ్ల గారు క్యారమ్స్ చూద్దాం. అన్నా నీదే స్ట్రైకింగ్. ఏది స్ట్రైకింగ్ అంటే నీదే అన్న. అన్నా చూసుకొట్టానా? మరే నీది కాదురా, అన్నకేం స్ట్రైకింగ్? నా బోర్డు కాలేపోయిందన్నా. నిన్ను మించిన అడగలేడన్నా. చాలే, ముందు సొమ్ములు రానే. ఏందన్నా? ఇవ్వండి ఇవ్వండిరా. నీదేదిరా? ఇందు రాక 4 గణాలు బాకీ ఉన్నావు కదా, నీకు నాకు బాకీ చెల్లి. నేను బాకీ ఉన్నానా? రేయ్, అబద్ధాలు అడవంటే పేగులు పెరికేస్తాను. చెప్పు. కొత్తగా ఫోన్ 2 అణాలు ఉంటే అప్పు ఉన్నా, ఇంట్లో బియ్యం లేవు. ఏందా తీసుకో, పో. హరికథలు జరుగుతున్న దగ్గరికి శిష్యగణంతో వెళ్ళి ఆడపిల్లని ఆట పట్టించడంలో గట్టికుడు. ఆయన్ని చూస్తే చాలు అందరూ రౌడీ అంటూ పరుగులు తీసేవారు. ఇంట్లో ఆడికి బేగ వచ్చి మంది ఇదే పాలతో ఎదిగి సావటం లేదు. చచ్చిపోతున్నారా బాబు.
రావట్లేదు. నా హరికథ రాత్ర చాలా బాగైందనా. అన్న వీడి సంగతి చూద్దామంటావా? చూద్దాంరా. ఎన్నాళ్ళకి దొరికాడు రైడు. ఏదో ఒకటి చేసేయాలి ఈరోజు. వెళ్ళమంటారా? అన్న ఇవాళ పొద్దు నుంచి ఏమీ చేయలేదు, ఎలాగైనా వీడిని పట్టుకోవాలన్న. గురువా, నీతో ఉంటే ఆకలి తప్పులు అస్సలు ఉండవు గురువా. ఏరా అప్పు కావాలా? అవును గురువా. గురువా, ఓ పని చేయగలవా అని. ఏంటో చెప్పరా? చేయగలవా అని. ఏ మారెట్ల సత్యనారాయణ చేయలేదంటూ లేదు, చెప్పరా? నువ్వు ఆగరా. అయితే ఆ చిమ్ని తీగలవా అని. ఓ సెంతేనా? అయితే తీ చూద్దాం. అన్నా అది చూస్తాడేమో. తీ కాలద్దన్ను. నెమ్మదాన్ను ఆడు చూస్తాడు. ఈ కోతులకు మళ్ళీ తయారైందట్రా బాబు. ఎవరో తీసింది ఇక్కడ? ఎవరు తీశారు ఇక్కడ? ఏయ్, ఒళ్ళు ఎలాగుంది? మాలాంటి పెద్ద మనుషులు పట్టుకుని చిన్నలు తీసామంటావా? నువ్వు చూసావా? సకల కళా ప్రియుడు అబ్బన్నా తన మన మారే బయరన్న అబ్బన్నా తన మన మారే బయరన్న అమ్మా ఆకలేస్తుందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. మహాలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి. చెవి వినిపించడం మానేసాయా? మరి ఆ ముసలోడు ఆకలితో అరుస్తుంటే వినిపించడం లేదా? వెళ్ళు, మా ఇద్దరికి భోజనం పెట్టు. ఈ విచిత్ర వ్యక్తిని పరిణయమాడిన మహాసాధ్వి మహాలక్ష్మి గారు.
కేజీ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తూ కుటుంబ పోషణ చేసేది. జీవితంలో నయా పైసా సంపాదించడం ఎరగని శ్రీ మారెడ్ల 1898 సంవత్సరం జనవరి 14వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మీదేవమ్మ, శ్రీ అప్పారావు గారు. అతిథి ఆకలి తీర్చి తను నీళ్లతో సరిపెట్టుకున్న భారతీయ మహిళ. వీరి అనురాగ దాంపత్యానికి ప్రతీకలు ముగ్గురు కుమారులు. పెద్దవాడు నరసయ్య నాయుడు, రెండవ వాడు సత్యరాజు, మూడవ వాడు బుల్లి సత్యం. భర్తకు సపర్యలు చేసి ఆయన నిద్రపోయిన తరువాత నిద్రపోయేది మహాసాధ్వి మహాలక్ష్మి గారు. ఆనంద దీపావళి రోజున వీరోచితంగా తపాసులు కాల్చేవారు శ్రీమాన్. ఆ దీపావళి వారి ఎడమ చేతిని తుంచివేసింది. తరువాత ఆయనలో భక్తిభావం పెరిగింది. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కాలం గడిపేవారు. ఎక్కడెక్కడో తిరిగి ఎప్పటికో ఇల్లు చేరుకునేవారు. అనాథల పట్ల ఎంతో ప్రేమను కనపరిచేవారు. కుష్ఠరోగుల్ని ముట్టుకుని సేవ చేసేవాడు.
ఆ కుష్ఠరోగి మరణం ఆయన మనసును కలిచివేసింది. అనాథలను రోడ్డనాశ్రయించిన అభాగ్యుల్ని ఆదుకోవాలన్న తపన మారెడ్ల మామయ్య గారైన శ్రీ గొల్లకోట సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో సేవక సమాజం ఆవిర్భవించింది. 1930వ సంవత్సరంలో స్థాపించిన శ్రీ సీతారామచంద్ర నగరి సేవక సంకీర్తన సమాజం తెల్లవారితే భగవన్నామ సంకీర్తనలు పాడుకుంటూ వీధులు తిరిగేవారు. మారెడ్ల ముగ్గురు కుమారులు చిన్నతనంలోని సంకీర్తనలో పాల్గొనేవారు. అలా పోగైన బియ్యాన్ని పేదవారికి అన్న సంతర్పణ చేసేవారు. జాతీయ సమైక్యతను చాటుతూ మద్యపానం సేవించరాదని వీధుల్లో ప్రసంగాలు చేసేవారు శ్రీ మారెడ్ల సత్యనారాయణ. ప్రజలంతా ముందుగా అలవరచుకోవాల్సింది ఇతరులను ప్రేమించడం. ప్రేమే మానవాళి మనుగడకు ప్రాణం వంటిది. ఆత్మ పరమాత్మల సంగమం ప్రేమ. అందువల్ల ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంది. ఆ ఆత్మే పరమాత్మ స్వరూపం. అయితే సృష్టిలో ఇతర జీవులకు లేనిది మనిషికి మాత్రమే ఉన్నది ఆలోచనా జ్ఞానం. ఆ జ్ఞానంతో పరమాత్మ స్వరూపుల్ని చూసే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికి ప్రథమ సాధన సత్ప్రవర్తన. కులమత వైషమ్యాలను విడనాడాలి. ప్రతి జీవిని ప్రేమించడం నేర్చుకోవాలి. మద్యం, మత్తు వంటి పదార్థాలను సేవించకూడదు. జంతు బలులను మానాలి. సమాజం పేరుతో సేవలు విస్తృతం చేస్తున్న సమయంలోనే మరో ఇద్దరు నిస్వార్థ సేవా తత్పరులు మారెడ్లను కలిశారు. వారే శ్రీ రెడ్డిపల్లి సత్యనారాయణ, శ్రీ ఎస్ ఆదివరాహం.